దేవుడు ఈ లోకానికి రక్షణ పొందండి, నా సేవకుల మాట వినండి అని 2000 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. మన ముందు తరం వారు యేసుక్రీస్తు అనే రక్షణ ద్వారం గుండా వారి రక్షణను పొందుకున్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రక్షణ ద్వారం యేసుక్రీస్తు మాత్రమే అని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండను. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ద్వారం దగ్గర ఏం చేయబోతున్నాడో తెలిస్తే రక్షణ పొందడానికి మీరెవరూ ఆలస్యం చేయరు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని బట్టి ఆ అధ్యాయంలో చెప్పబడ్డ విషయాలు మన జనరేషన్ లో జరగటం బట్టి అందరూ యేసుక్రీస్తు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అని ప్రకటించడం మొదలు పెట్టారు. కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడ్డ అంశాలు, ముఖ్యంగా 32వ వచనంలో ఉన్న అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ చెప్పే విషయం యేసుక్రీస్తు వస్తున్నాడు అని మాత్రమే కాదు, ద్వారం దగ్గర ఉన్న యేసుక్రీస్తు అతి త్వరలో తలుపు మూసివేయబోతున్నాడు అని కూడా చెప్తుంది. ఈ తలుపు గనక మూయబడితే అన్యులకు రక్షణ పొందే అవకాశం పోతుంది. క్రీస్తు విరోధి పాలన తలుపు తెరవబడుతుంది. మహాశ్రమల కాలానికి తలుపు తెరవబడుతుంది. బుద్ధిగల కన్యకలు మెలకువ కలిగి జీవించిన క్రైస్తవులు దేవుని రాకడలో ఎత్తబడతారు. మిగిలిన వారు విడవబడతారు. మరలా తీర్పులో మాత్రమే క్రియలను బట్టి రక్షింపబడే అవకాశం ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. యేసుక్రీస్తుతో పాటు కొనుపోబడి 1000 ఏళ్లు ఆయనతో రాజ్యం చేయడానికి దేవుడు ఇప్పటి వరకు ఇన్విటేషన్ పంపాడు. లోకం ఆ ఇన్విటేషన్ మాకు వద్దు అంటుంది. ఇది 2000 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు దేవుడు ఆయన రాజ్యానికి వెళ్లాలంటే తెరిచి ఉంచిన యేసుక్రీస్తు అనే తలుపును మూసివేయబోతున్నాడు. ప్రపంచంలో మనం చూస్తున్న సంభవాలన్నీ చెప్పే విషయం దేవుడు రక్షణ అనే ద్వారం మూసివేసే సమయం దగ్గర పడిందని.